హలో గైజ్, వెల్కమ్ బ్యాక్. మనం ఇప్పుడు ఇండియాలో లేము, వియట్నాంలో ఉన్నాం. నేను ఇప్పుడే వచ్చా, చెక్ ఇన్ కూడా అవ్వలేదు. నాకు కొంచెం చెక్ ఇన్కి టైం ఉంది అంటే పక్కనే బైక్ రెంటల్స్ ఏదో ఉంటే వెళ్ళి ఈ హోండా రెబెల్ తీసుకున్నా. హోండా రెబెలేనా? యా, నాకు ఈ మౌంట్ చేయడం కుదరలేదు బేసిక్గా, సో పైన చేశాను. ఈ హెల్మెట్ ఏమో చాలా లూజ్ ఉంది, దీనికంటే మంచి హెల్మెట్ నాకు దొరకలేదు. ఫస్ట్ చెక్ చేస్తా అసలు వ్యూ ఎలా ఉందో. రాగానే హోటల్ కూడా చెక్ ఇన్ అవ్వకుండా బ్యాక్ ప్యాక్ వేసుకొని నేను స్టార్ట్ అయిపోతున్నా. నేను ఇక్కడైతే ఒక 1 వీక్ ఉంటాను. కుదిరితే రోజుకొక బైక్ తీసుకుంటా. వెనక్కి వెళ్ళరా? నాకు ఇక్కడ అలవాటు అవ్వడానికి ఒక 1-2 డేస్ పడుతుందేమో. నాకు ఇక్కడ దీనికంటే బెటర్ బైక్ దొరకలేదు. ఈ ఒక్కరోజు చూస్తాను, ఇది బాగాలేకపోతే వేరే ప్లేసెస్కి వెళ్ళి వేరే రెంటల్ బైక్స్ ట్రై చేస్తాను. నాకు ఇంటర్నెట్ సరిగ్గా వర్క్ చేయట్లేదు ఇక్కడ, సో ఇక్కడ లోకల్ సిమ్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నా. అమ్మ, ఎంత ప్రశాంతంగా ఉందో మన ట్రాఫిక్లో రోజు రైడ్ చేసి. ఇక్కడ తెలియని బైక్, తెలియని రోడ్స్. ఈ హెల్మెట్ ఏమో చాలా లూజ్ ఉంది, దీనికంటే బెటర్ హెల్మెట్ నాకు దొరకలేదు. నేను ఉండే 1 వీక్ కోసం కొత్త హెల్మెట్ ఏం కొనాలి? ఫస్ట్ సిమ్ కార్డ్ తీసుకోవాలి, బెటర్ ఇంటర్నెట్ కోసం అండ్ ఇంకా కాల్స్ కోసం. దాని తర్వాత కరెన్సీ కూడా ఎక్స్చేంజ్ చేయాలి. చాలా తక్కువ తీసుకొచ్చా, ఒక $500 తీసుకుని వచ్చాను. ఆ $500 కూడా లోకల్ కరెన్సీకి చేంజ్ చేస్తా. కోపరం ఉందా, పడిపోయిందా? ఇక్కడ రైట్ ఎక్కడుంది? రైట్ చూపిస్తుంది. ఇదా పైకి వెళ్తుందా ఇటు? ఇదేంటి ఓల్డ్ సిటీ ఆఫ్ వియట్నామా? వినా ఫోన్ అంట. ఇటు సైడ్ కీ ఉండడం ఏంటో, మళ్ళీ ఇటు హ్యాండిల్ లాక్. తిరగవే బాబు. ఇది ఎందుకు తీసుకున్నా అంటే నాకు రూట్స్ తెలియదు కదా. దీని ఒక్కదానికి ఈ ఫోన్ పెట్టుకునే మౌంట్ ఉంది. ఇప్పుడు దీని లోపలికి వెళ్ళి సిమ్ కార్డ్ తీసుకుంటా. 4G, నాకు 5G కావాలి. మన బైక్ రిజిస్ట్రేషన్ నెంబర్ 0007 జేమ్స్ బాండ్ నెంబర్, అది చూసే తీసుకున్నా. ఇది అంటే 2 సేమ్ బైక్స్ ఉన్నాయి, నెంబర్ కొంచెం ఫ్యాన్సీ ఉందని ఇది సెలెక్ట్ చేసుకున్నా. ఓకే, సో ఇక లోకల్ సిమ్ అయితే తీసుకున్నాను, కానీ ఇండియాకి కాల్స్ వెళ్ళవు, లోకల్ కాల్స్ చేసుకోవచ్చు. ఇక్కడ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఇక్కడ ఇంటర్నెట్ కోసం. మన దానిలో ఎంత రోమింగ్ ఉన్నా సరే సరిగ్గా వర్క్ చేయట్లేదు ఇంటర్నెట్. ఇప్పుడు 1 అయిపోయింది, నా హోటల్ చెక్ ఇన్ టైం అయింది. సో ఫస్ట్ చెక్ ఇన్ అయ్యి కొంచెం సేపు రిలాక్స్ అయ్యి బయటకు వస్తా. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కమ్యూనికేషన్. ఇంగ్లీష్ కూడా మ్యాక్సిమం ఎవరికి రాదు, సో గూగుల్ ట్రాన్స్లేట్ యూజ్ చేయాల్సిందే. చాలా అంటే చాలా కష్టం అవుతుంది కమ్యూనికేషన్ మాత్రం. అమ్మో, ఇక్కడ కూడా వర్షాలు వదలట్లేదా? కొంచెం డ్రిజిల్ అవుతుంది. దీని బ్రేక్స్ సరిగ్గా లేవు. ఈ కియా కార్నివల్ ఇంకా మనకి రిలీజ్ అవ్వలేదు, అవ్వబోతుంది. చాలా కానీ చూడండి నేను ఎలా ఉన్నానో. ఇక్కడ హోటల్లోనే కొంచెం క్యాష్ ఎక్స్చేంజ్ చేసుకున్నాను, కానీ వీళ్ళు ఇచ్చే కన్వర్షన్ రేట్ ఏదో కొంచెం తక్కువ ఇస్తున్నారు. అంతకంటే బయటికి వెళ్ళి తీసుకోమన్నారు, కానీ మినిమం మన దగ్గర ఉండాలి కాబట్టి ఒక $100 ఎక్స్చేంజ్ చేసుకున్నా. నేను పైన నా లగేజ్ పెట్టుకుని వచ్చేసాను. లంచ్కి కూడా నేను మంచి ఇండియన్ రెస్టారెంట్ చూసుకోవాలి.
సో ఇప్పుడు నా ప్లాన్ అయితే ఫస్ట్ షాపింగ్కి వెళ్ళాలని. నా హోటల్ ఆపోజిట్లోనే బైక్ రెంటల్స్ స్టోర్ అనమాట. సో రేపు ఇది పెట్టేసి ఇంకా బెటర్ బైక్ ఏమైనా ఉంటే తీసుకుంటా. బట్ ఇదైతే బాగుంది, ప్రశాంతంగా ఉంది. ఒక 2 days అయితే రైడ్ చేస్తా. అంతగా బోర్ కొడితే ఒకరోజు అయితే అండర్బోన్ బైక్ తీసుకుంటా, స్కూటీ లాంటిది. ఇప్పుడు నేను దనాంగ్లో ఉన్నాను. దనాంగ్ నుంచి హోయాన్ వెళ్తున్నా. 23 kilometers ఉంది. మధ్యలో ఎక్కడైనా మంచి ఇండియన్ రెస్టారెంట్లో అనిపిస్తే ఆగిపోతా. హోయాన్ క్లోతింగ్కి ఫేమస్ అనమాట, వియట్నమీస్ సిల్క్కి. అక్కడికి వెళ్ళి మన మెజర్మెంట్స్ ఇస్తే 1 dayలో మన షర్ట్స్ కానీ ఏదైనా రెడీ అయిపోతాయి. మనకి ర్యాపిడో ఉంటుంది కదా, అలా ఇది గ్రాబ్ అనుకుంటా. దానిలోనే క్యాబ్స్ కూడా బుక్ చేసుకోవచ్చు అండ్ బైక్స్ కూడా. దీని బ్రేక్స్ అయితే అంత బాగాలేదు. ఫ్రంట్ బ్రేక్ చాలా స్పాంజీ ఉంది. కానీ ఇక్కడ మనం చేసే 60-70 స్పీడ్స్కి మేనేజబులే. నేను యాక్చువల్లీ ఇక్కడ కూడా జిఎస్ఏ తీసుకుందాం అనుకున్నాను. కానీ మన హోటల్ ముందు ఏదైతే ఈ రెంటల్ బైక్స్ ఇచ్చే స్టోర్ ఉందో దానిలో ఇదే పెద్ద బైక్ ఉంది. ఇది కూడా కొంచెం హార్లీ డేవిడ్సన్ 883లో ఉంది. బట్ ఇది ఇండియాలో ఉందో లేదో నాకు తెలియదు. బై ది వే ఇది మన ఫస్ట్ ఇంటర్నేషనల్ వ్లాగ్ అనుకుంటా. ఇక్కడ క్యాబ్స్ పట్టుకుని ఈ కరెన్సీతో కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్తో క్యాబ్లో తిరగడం వేస్ట్ అని చెప్పి ఇదే బెస్ట్ అని చెప్పి బైక్ తీసుకున్నాను. బైక్ హార్డ్లీ $20 పే చేశాను, $23 అండ్ $2 హెల్మెట్కి. ఇది ఒకటే నాకు నచ్చలేదు, కొత్త హెల్మెట్ అయినా కొనుక్కోవాల్సింది. నేను ఇక్కడ ఒక 5 days ఉన్నాను అనుకోండి. 5 days ఎవ్రీడే నేను బైక్ తీసుకున్నా సరే నాకు 8,000 రూపీసే అవుతుంది. ఇష్టం వచ్చిన ప్లేస్కి వెళ్ళొచ్చు, క్యాబ్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. సో 5 daysకి 8,000 రూపీస్ రెంట్ అంటే ఇంక దానికంటే బెస్ట్ ఇంకొకటి లేదు. ఎందుకంటే ఎటంటే అటు వెళ్ళొచ్చు. హోటల్ నుంచి బయటకు రాగానే మనకి బైక్ రెడీగా ఉంటుంది, క్యాబ్ కోసం వెయిట్ చేయక్కర్లేదు, ఎవరితో కమ్యూనికేషన్ ఇష్యూస్ ఉండవు. ఒక సిమ్ కార్డ్ తీసుకున్నాను, అది దానికి ఎంత పే చేసానో కూడా తెలియదు. ఈ అసలు ఇక్కడ 50 lakh రూపీ నోట్ ఏంటో, $100 ఇస్తే నాకు 2.3 million వియట్నాం కరెన్సీ ఇచ్చారు. అసలు ఆ క్యాలిక్యులేషన్స్ అర్థం కావట్లేదు. ఫస్ట్ డే కదా నేను షాప్కి వెళ్తున్నప్పుడు ఆ వియట్నాం కరెన్సీ అంతా వాళ్ళ దగ్గర పెట్టి దీనిలో ఎంత తీసుకోవాలో మీరు తీసుకోండి అని చెప్తున్నాను. ఎందుకంటే అంత పెద్ద నెంబర్స్ కదా, మనం చాలా కన్ఫ్యూజ్ అయిపోతాం. నేను $100 ఇస్తే నాకు 23 lakh రూపీస్ వచ్చాయి. అంటే రూపీస్ కాదు, 23 lakh వియట్నాం కరెన్సీ. యాక్చువల్లీ 25 lakh రావాలి, కానీ హోటల్లో ఎక్స్చేంజ్ చేసుకున్నాను కదా, సో కొంచెం తక్కువ ఇస్తారంట. అంతగా అదే రేట్ కావాలి అంటే బయటకు వెళ్ళి ఎక్కడో చేసుకోమన్నారు. వియట్నాంలో అయితే ఒక 2-3 days షాపింగ్కి పెట్టుకుంటా. ఇంకొక డే ఫుడ్కి ఇంకా కాఫీకి కెఫేస్ ఎక్స్ప్లోర్ చేస్తా. ఇంకొక రోజు ఇక్కడ దగ్గరలో ఏం ఫేమస్ో చూద్దాం. ఇక్కడ చూడండి పంట పొలాలు. మా అమలాపురంలో నేను బైక్ రైడ్ చేస్తున్నట్టు ఉంది. అదే స్మెల్, అదే ఫీల్. నాకు నచ్చింది వియట్నాం. చాలా స్పేషియస్గా ఉంది, ఎక్కడా ట్రాఫిక్ లేదు, చాలా ఖాళీగా పీస్ఫుల్గా సైలెంట్గా ఉంది. కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా తక్కువే. చెప్పడం మర్చిపోయా, మన ఉకూసాలో వియట్నమీస్ కాఫీ ఫేమస్ అన్నమాట. సో ఇప్పుడు నేను ఓజీ వియట్నాం కాఫీ తాగి చూడాలి డిఫరెన్స్. నేను ఆల్మోస్ట్ వచ్చేసాను. ఇక్కడ 1 kilometerలో నా టైలర్ షాప్ ఉంటుంది. నేనైతే అనుకున్న స్టోర్కి వచ్చేసా. మొయ్కి చాలా కన్ఫ్యూజ్ అవుతున్నాను నేను. సో నేను ఇక్కడితో అయితే వ్లాగ్ని ఆపేస్తాను. అన్నీ చిన్నగా క్యూట్ వ్లాగ్స్ చేసుకుందాం. నాకు కూడా ఎడిటింగ్కి టైం ఉంటుంది.
నేను దీనికి 1 వీక్ టైం తీసుకోకుండా ఈరోజు రేపు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. సో అలా చిన్న చిన్న క్యూట్ వ్లాగ్స్ తొందరగా పోస్ట్ చేసేయచ్చు. సో యా, that's it for today guys. Thanks for watching.